దేవుని యొక్క వాక్యములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మనము చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దయచేసి నేను చదువుతాను. మీ బైబిల్స్ తెరిచి ఈ మాటల్ని జాగ్రత్తగా ఆలకించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును, వెలిగింపును మాకు అనుగ్రహించవలసిందిగా ప్రాధేయపడుతూ ఉంటున్నాం. ప్రభువా, బోధిస్తున్న నాకు, వింటున్న నీ బిడ్డలకును ఈ సమయంలో మీ యొక్క సహాయమును అందించి నీ వాక్యాన్ని బాగుగా గ్రహించినట్లుగా మా పైన దయ చూపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సృష్టి అంతటిలో, ఈ విశ్వం అంతటిలో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సమస్త రహస్యాలలో అద్భుతమైనటువంటి రహస్యం ఏంటిదనంటే దేవుని కూర్చున్నటువంటి రహస్యం. తరతరాలుగా దేవుని యొక్క శాశ్వత ప్రణాళికను ఎవరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. అసలు దేవుడు ఈ సృష్టిని చేశాడు, ఈ సృష్టి నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఏం కోరుతున్నాడు, అంతిమంగా ఈ సృష్టి ఎటువైపుగా కదులుతుంది, ఈ విషయాలలో చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వారి యొక్క ఊహల్లో నుండి, వారి యొక్క ఆలోచనల నుండి కొన్ని రకాల అభిప్రాయాలను, ఇది జరిగి ఉండొచ్చు, ఇది జరుగుతుంది కావచ్చు అని కొన్ని అజంప్షన్స్ మాత్రమే ఉండే. కానీ దేవుడు తరతరాలుగా మరుగై ఉన్నటువంటి తన యొక్క ప్రణాళికను దాన్ని వెల్లడి చేశాడు, బయలుపరిచాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యములో అది రాయబడింది. దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే ఆయన యొక్క ప్రణాళిక మర్మముగా ఉన్నటువంటి ఆ సత్యము మనకు తెలియబడినప్పుడు దానికి మనం ఏ విధంగా స్పందించాలి? వాస్తవానికి ఈ యొక్క అధ్యాయంలో 3 నుంచి 13 వరకు ఈ యొక్క భాగం అనేది ఉంది. కానీ సమయ భావం వల్ల నేను కేవలము 1 నుంచి 6 వచనాలు మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 1 నుంచి 6 వచనాల్లో మనం చదివినటువంటి యొక్క వచనాలలో 2 విధాలుగా 2 ప్రతిస్పందనల్ని మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతకు మనము స్పందించవలసినటువంటి 2 విషయాలను, 2 సత్యాలను మేము ముందుంచి నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు
యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. సో మొదటి 5 వచనాలలో ఇక్కడ పౌలు తనకు కలిగినటువంటి ప్రత్యక్షతను గురించి తెలియజేస్తూ, అది గత కాలంలో, యుగాలలో, తరాలలో అది మరుగు చేయబడింది. ఇప్పుడు అది బయలుపరచబడింది. సో ఆ బయలుపరచబడినటువంటి ఆ సువార్త, లేకపోతే ఆ మర్మము, ఆ సత్యానికి మనం ఎలా స్పందించాలో ఇక్కడ మనల్ని పురికొల్పుతూ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు అన్యజనులు అని మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటిదనంటే, యూదులు కానటువంటి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను ఉద్దేశించి, రక్షణ పొందినటువంటి విశ్వాసులను ఉద్దేశించి వారిని అన్యజనులను ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆ ప్రార్థన 14 నుంచి 21 వచనాల్లో ఆ ప్రార్థనను మనం చూస్తాం. అయితే దానికంటే ముందుగా కొన్ని విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మర్మము ఇప్పుడు తెలియజేయబడింది. సో మర్మము తెలియజేయబడింది అన్నప్పుడు మర్మము ఇంకా మర్మముగా ఉండడానికి వీల్లేదు. ఒకసారి సీక్రెట్ రివీల్ అయిన తర్వాత దాన్ని ఇంకా సీక్రెట్ అని అనరు. అలా అనడంలో అర్థం కూడా లేదు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి మర్మాలు కావాలి కదా. చాలా మందికి మర్మాలు కావాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం అడుగుతాం, ప్రభువా మరుగై ఉన్నటువంటి మర్మాలను బయలుపరచండి, వెల్లడి చేయండి అని ప్రార్థన చేయడం చూస్తాం. సో ఇలాంటి అమాయకుల్ని మోసం చేయడానికి కొంతమంది వాక్యములో లేనటువంటి మర్మాలను బోధిస్తూ, దేవుడు ఇది మాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. చార్లెస్ స్పర్జన్ అంటాడు, ఏమంటాడంటే, ఇఫ్ ఇట్ ఈస్ న్యూ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ నాట్ న్యూ. సత్యం ఏది కొత్తది కాదు, కొత్తదంతా సత్యము కాదు. సో వాక్యములో నీకేదైనా సత్యము కొత్తగా అర్థమైతే అదేదో కొత్త ప్రత్యక్షత అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ దాన్ని రివీల్ చేశాడు. నీకన్నా ముందు ఎంతో మంది దాన్ని గ్రహించారు, అర్థం చేసుకున్నారు, దాన్ని ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు మనకు అది అర్థమవుతా ఉంది. అలా అర్థం కావడానికి కూడా కారణము దేవుని యొక్క కృప మాత్రమే. మన జ్ఞానం, మన తెలివితేటలు, మన యొక్క ప్రయాస ఏమి కాదు. మనము చాలా జ్ఞానవంతులం కాబట్టి ఆ విషయాలు మనకు బోధపడ్డాయి అని అనుకుంటే నీకు ఇంకేం అర్థం కాలేదని అర్థం. సో ఏదైనా సత్యము మనకు అర్థమైంది అని అంటే దేవుడు తన కృప ద్వారా బయలుపరిస్తే తప్ప అది నీకు అర్థం కాలేదు. కొంతమందికి కొన్ని విషయాలు, కొన్ని నూతన సత్యాలు తెలియగానే వారి యొక్క తీరు మారిపోతుంది. వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో వాళ్ళు ఉప్పొంగిపోతారు. ఆ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి తహతహలాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడిగేది ఎందుకో తెలుసా? వాళ్ళు తెలుసుకుందామని కాదు, అసలు వాళ్ళకి తెలుసా లేదా అని చెప్పేసి వాళ్ళని పరీక్షించడానికి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం కొరకు, ఎదుటివారి జ్ఞానాన్ని పరీక్షించడం కొరకు వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కేవలము జ్ఞానములో మాత్రమే ఎదుగుతారు, కానీ వాళ్ళలో ప్రేమలో ఎదిగిన వారుగా ఉండరు. వీళ్ళ తల మాత్రమే పెరుగుతుంది, కానీ వాళ్ళ హృదయము ఎదగదు. కేవలం మాటల్లో వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శిస్తారే తప్ప క్రియల్లో అది కనబడదు. ఇలాంటి వారు ఎవ్వరికి దీవెనకరంగా ఉండలేరు.
సో ఇలాంటి వారి వల్ల దేవునికి కానీ సంఘానికి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా ఈ యొక్క వాక్య సత్యమును నాకు బయలుపరిచాడో అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ ప్రత్యక్షత, ఈ వెలిగింపు కేవలం ఆయన దయ వలన కలిగింది. ఇది ఒక వరము. ఇది మనము సంపాదించుకుంటే పొందుకున్నది కాదు. ప్రభువు మనపైన కనికరపడుట వలన మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ అనుగ్రహింపబడినటువంటి యొక్క ప్రత్యక్షత పట్ల మనము కృతజ్ఞత కలిగి ప్రవర్తించాలి. ఈ వెలిగింపు లేనటువంటి ప్రజల పట్ల మనం ఇంకెక్కువగా జాలి చూపించాలి. ఇంకా బలహీనులైనటువంటి వారి పట్ల మనం ఇంకెక్కువగా ప్రేమను చూపించగలగాలి. సరిగ్గా ప్రార్థించడం రాని వారిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? మన మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? సరైనటువంటి వాక్య అవగాహన లేనటువంటి వారిని చూసినప్పుడు వారి విషయంలో మన వైఖరి ఎలా ఉంటుంది? వారికంటే మనకు ఎక్కువగా తెలుసు అని అనుకుంటున్నప్పుడు మన ప్రేమ, మన పరిచర్య వారి పట్ల ఎంతగా విస్తరిస్తూ ఉంది, ఎంత త్యాగపూర్వకంగా మనము వారికి సేవ చేయగలుగుతున్నాం. ప్రియులారా, వాక్యము నీకు ఎక్కువగా అర్థమైతే నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమలో ఎదగాలి. నీకు వాక్యం ఎక్కువగా అర్థమైతే నువ్వు ఇంకెక్కువగా సేవ చేయాలి. కొంతమంది మాటల్లో చూపించేటువంటి జ్ఞానము వారి క్రియల్లో కనిపించదు. అట్లాంటి వాళ్ళను మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ తల మాత్రమే పెరిగింది, వాళ్ళ హృదయము పెరగలేదు. వాళ్ళు ఆత్మీయ మరుగుజ్జులుగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మనం ఎదుర్కొన్నప్పుడు కొంతమంది అపరాధ భావంలోనికి నెట్టివేయబడతా ఉంటారు. అయ్యో నాకేం తెలియదు అని తమను తాము నిందించుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి పట్ల మనం కోపమో ద్వేషమో పెంచుకోవడం కాదు, కానీ వారి యొక్క హృదయము ఎదగాలని, వారు ప్రేమలో ఎదగాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే నాకేం తెలియదని చెప్పేసి అక్కడే ఉండిపోవడం కూడా సరైనది కాదు. మనం కూడా దేవుని యొక్క జ్ఞానములో ఎదగడానికి దేవుని యొక్క వాక్యమును ఆసక్తితో మనం చదవాలి, నేర్చుకోవాలి, ప్రయాసపడాలి, దేవునికి మొరపెట్టాలి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా విని అదే సత్యం అనుకోవద్దు. అది ఆ విధంగా ఉందా లేదా అని చెప్పేసి మనం పరీక్షించాలి, పరిశీలించాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసమో దానికి సంబంధించినటువంటి ఇంటర్ప్రిటేషన్ సూత్రాలను కూడా మనం నేర్చుకోవాలి. సో దేవుని విషయంలో నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు తెలియకుండానే ఒక ఆత్మీయ గర్వం అనేటువంటిది నీ లోపల తయారవుతుంది. సో ఆ విషయమై మనం జాగ్రత్త పడాలి. చాలాసార్లు మనం చెప్పేది సత్యమైనప్పటికీ కూడా అది ఇతరులను చేరుకోకపోవడానికి మన ప్రవర్తన చాలాసార్లు కారణముగా మారుతుంది. నువ్వు చెప్పేది సత్యమే, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, అంగీకరించట్లేదు అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన దానికి అభ్యంతరకరంగా ఉంది. సో మన ప్రవర్తన విషయమై మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఆయన ఎక్కడుండి రాస్తున్నాడు యొక్క ఉత్తరాన్ని అనంటే జైల్లో ఉండి రాస్తా ఉన్నాడు. తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఈ క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను. తనను తాను రోమ ప్రభుత్వపు ఖైదీగా భావించడం లేదు. తనకున్నటువంటి సంఖ్యలు యూదుల వలననో రోమ ప్రభుత్వం వలనో వేయబడ్డాయని భావించడం లేదు. క్రీస్తు మర్మము నిమిత్తము తాను ఖైదు చేయబడినట్లుగా దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఆయన స్తుతించగలుగుతూ ఉన్నాడు. సో మీ నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీనైన నేను ప్రార్థిస్తూ ఉన్నాను.
మీ కొరకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియజేయబడినదన్న సంగతిని, ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. సో ఇలా చెప్పడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, తాను ఎంత గొప్పవాడనో, తనకు కలిగినటువంటి ఆధిక్యతలు తన అతిశయానికి కారణంగా చూపించడానికి ఈ మాటలు చెప్పట్లే. మర్మము మనుషులు తమ జ్ఞానముతో తమ శక్తితో కనిపెట్టగలిగినది కాదు, అది దేవుని యొక్క కృపా కార్యము. అందువలన మనం అతిశయించడానికి లేదు. దాన్ని తెలుసుకోవడం వల్ల మన గొప్పతనం ఏమీ లేదు. సో పొందుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అక్కడే సంతోషపడుతూ ఆగిపోకుండా 19వ వచనంలో అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటాడు. కేవలము జ్ఞానమును పొందుకుంటే సరిపోదు, క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గల, అంటే ప్రేమలో కూడా వారు ఎదగాలి. చూస్తాం, లోతు ఎత్తు వెడల్పు ఏంటో, ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు ఏంటో తెలుసుకోవాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. సో జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తిమంతులు కావాలి అనేటువంటిది మన గురిగా ఉండాలి. సో నీకు తెలుసు, నీకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలుసా? సో దీని విషయంలో కాదు మనం పోటీ పడాల్సింది. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావా, నేను ఎక్కువగా ప్రేమిస్తాను? నీకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలుసా అనేటువంటి విషయంలో మనం పోటీ పడొద్దు. పోటీ పడితే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావా, నేను ఎక్కువగా ప్రేమిస్తాను? సో ప్రేమించడంలో క్రైస్తవులు పోటీ పడితే బాగుంది అనిపిస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో మనం ఏం చూస్తున్నాం? పోటీలే కదా, వాదాలే కదా, ఛాలెంజ్లే కదా. నాది సరైందంటే నాది సరైంది. దయచేసి అటువంటి వాటిలోకి మీరు వెళ్ళకండి. వాటిని చూసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఆడ జ్ఞానం ఏం లేదు. సో ప్రేమలో ఎదగడానికి ప్రయాసపడండి. పౌలు అంటున్నాడు, ఈ యొక్క మర్మము మానవుల చేత కనుగొనబడింది కాదు, అది దేవుని చేత బయలుపరచబడింది. శతాబ్దాలుగా ప్రవక్తలు కూడా దాన్ని స్పష్టంగా చూడలేకపోయారు. వారికి ఆ స్పష్టత లేదు. మరి ఈరోజు దాన్ని చూడడానికి మన కళ్ళను తెరిచాడు. క్రీస్తులో దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను చూడడానికి ఆయన మన యొక్క నేత్రాలను తెరిచాడు. ఈ యొక్క వెలిగింపును మనము ఇతర విశ్వాసాలతో పోల్చుకుంటూ, లేకపోతే ఇతర విశ్వాసాలతో పోల్చుకుంటూ, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటూ మనం తీర్పు తీర్చుకుంటూ కూర్చోవడానికి లేదు. ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి మనం ఆశ్చర్యముతో ఆయనను ఆరాధించాలి. ఇది కేవలము ఈ యొక్క మర్మము, ఈ యొక్క సత్యము అర్థం చేసుకోవాల్సింది మాత్రమే కాదు, ఇది మనలో ఆరాధనను పుట్టించగలిగినటువంటి సత్యం. ఏనాడు కూడా మనము క్రీస్తు కుటుంబంలో భాగమవుతామని మనం ఊహించలేదు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి పిల్లలుగా మార్చబడతామని, ఆయనతో యుగ యుగాలు ఆ నిత్య రాజ్యములో పరిపూర్ణమైనటువంటి ఆనందములో, సంతోషములో సదాకాలం కొనసాగుతామని ఏ రోజు కూడా మనము ఊహించలేదు. సో అలాంటి గొప్ప భాగ్యానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అది నువ్వు గ్రహించినప్పుడు, అది నీకు అర్థమైనప్పుడు, నీ హృదయం చెప్పాల్సినటువంటి, నీ హృదయంలో నుంచి రావలసినటువంటి స్పందన ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వెంత గొప్పవాడవు, నీ కృప ఎంత అపారమైనది. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఈ యొక్క రక్షణ ప్రణాళికను గురించి, దేవుడు యుగాలలో ఆయన ఏ విధంగా తన యొక్క రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడో, దాన్ని నెరవేర్చాడో మొదటి 11 అధ్యాయాలలో తెలియజేస్తూ ఆయన 11వ అధ్యాయం చివరిలో అంటాడు, ఆహా,
దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడేవాడు. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సో దేవుని యొక్క ప్రణాళిక అర్థమైనప్పుడు పౌలు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోయాడు. మనకు కూడా దేవుని యొక్క సత్యము మనకు అర్థమైనప్పుడు మనం కూడా ఆయనను స్తుతించకుండా ఉండలేం. కేవలము ఈ సత్యము మన మేధస్సును మాత్రమే వెలిగించకూడదు, అది మన హృదయాన్ని కూడా వెలిగించాలి. ఇది మనకు జ్ఞానం ఇవ్వడం మాత్రమే కాదు, భయభక్తులతో నిండినటువంటి ఆశ్చర్యములోనికి మనల్ని నడిపించగలగాలి. కేవలము ఈ సత్యాన్ని మనము విని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, అది మనలో ఆరాధనను రగిలించాలి. దేవుని యొక్క సత్యము మన చెవులను తాకి ఆగిపోకూడదు, అది మన హృదయాలను తాకి మన జీవితాలను మార్చాలి. పౌలు చెప్పినటువంటి యొక్క మర్మము, సువార్త మర్మము, ఆయన యుగాలలో జగత్తు పునాది వేయబడక మునిపే ఏ విధంగా క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, క్రీస్తులో మనకున్నటువంటి ఐశ్వర్యం ఏంటో మొదటి రెండు అధ్యాయాల్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోధిస్తూ, ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మర్మము మనకు ఏ విధంగా బయలుపరచబడిందో, బయలుపరచబడినటువంటి ఆ యొక్క మర్మము విషయమై మనము ఏ విధంగా కేవలము జ్ఞానం మాత్రమే కాదు ప్రేమలో ఎదగాలో ఆయన వారి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పౌలు చెప్పినటువంటి యొక్క మర్మము కేవలము సత్య ప్రకటన మాత్రమే కాదు, అది మన హృదయానికి వినయమును, మన మనస్సుకు ఆశ్చర్యాన్ని, మన ఆత్మకు ఆరాధనకు మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి మనము పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు, మనకున్నటువంటి వాక్య జ్ఞానమును బట్టి ఇతరులతో మనం పోల్చుకుంటూ వారిని తీర్పు తీర్చకుండా దేవుని కృపను ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ కృతజ్ఞతతో మనము జీవించాలి. ఇది నిజమైనటువంటి ఆత్మీయత, నిజమైనటువంటి ఆరాధన. 5వ వచనంలో అంటున్నాడు, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు బయలుపరచబడలేదు. సో మొదటిగా సువార్త సత్యములో నువ్వు జీవించడం అంటే నువ్వు కృతజ్ఞత పూర్వకముగా దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలను బట్టి ఆయన యందు నువ్వు ఆనందిస్తూ ఆయనను ఆరాధించడంలో నీ జీవితము గడపాలి. ఇది మొదటి స్పందన. ఇప్పుడు 2వ స్పందన చూద్దాం. 2వ స్పందన 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదియే. ఇక్కడ ఆ మర్మం ఏంటో ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పైన మొదటి నుంచి 5 వచనాలలో ఆ మర్మం మనకు బయలుపరచబడింది. అది ఇంతకు ముందు అది మర్మముగా ఉండే, అది ప్రవక్తలకు కూడా అది తెలియబడలేదు. ఇప్పుడు దేవుని యొక్క కృప వలన అది మనకు వెల్లడి చేయబడింది అని చెప్పి మాట్లాడుతూ కింద ఆ మర్మం ఏమనగా, ఈ మర్మం ఏంటో వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క వచనంలో పౌలు 3 అసాధారణమైనటువంటి సత్యాలను ప్రకటిస్తూ ఉన్నాడు. 3 అసాధారణమైనటువంటి సత్యాలు. మొదటిది, మీరు సమాన వారసులు, యూదులతో పాటు సమాన వారసులు. సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. రెండవది ఏంటంటే, ఒక్క శరీరం అందరి సాటి అవయవములు. ఒక్క శరీరం అందరి సాటి అవయవములు. మూడవది, వాగ్దానములో పాలివారు. ఇది సువార్త సత్యములోని గుండె చప్పుడు అనొచ్చు దీన్ని. జాతి, భాష, సాంప్రదాయము, చరిత్ర అనేటువంటి గోడలను దేవుడు కూల్చివేశాడు.
ఇప్పుడు యూదుడు అన్యజనుడు అనేటువంటి భేదం లేదు. అన్యుడు సెకండ్ క్లాస్ బిలీవర్ కాదు, సమాన వారసులు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. పూర్వము యూదులు మాత్రమే అబ్రహానై మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మా మధ్యలో దేవుని యొక్క ఆలయం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, మందసం ఉన్నది, దేవుడు యాజకత్వపు ఆ యొక్క భాగ్యాన్ని మాకిచ్చాడు, లేఖనాలను మాకిచ్చాడు, మా పితరులను ఎన్నుకున్నాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు వాగ్దానపు దేశం ఇచ్చాడు. కాబట్టి సమస్త సృష్టిలో దేవునికి మేమే ప్రాముఖ్యమైన వారము. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు లేని వారుగా, విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి వారుగా, దేవుని యొక్క సత్యము తెలియనటువంటి ప్రజలుగా నిత్య నాశనానికి వెళుతున్నటువంటి మనకు దేవుడు వారితో పాటుగా వారికి చేసినటువంటి వాగ్దానాలలో మనకు కూడా భాగస్వామ్యులుగా మనల్ని చేసుకున్నాడు. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. మనము క్రీస్తు సంబంధులమైతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమైతే, క్రీస్తు మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారమైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులమై ఉన్నాం. సో దేవుని రాజ్యంలో ఎవరికి ప్రత్యేకమైనటువంటి స్థానం లేదు. అందరూ కృపపైననే నిలబడేటువంటి వారు. మనము ఆత్మీయ వారసత్వంలో సమానులు. క్రీస్తులో ఏ ఒక్కరికి ఎక్కువ గౌరవము లేకపోతే తక్కువ గౌరవం లేదు. మన మూలాలు వేరుగా ఉండొచ్చు, మన పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ మన పునాది ఒకటే, అది దేవుని యొక్క కృప. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో నువ్వు సహవాసానికి వచ్చినప్పుడు నీ సొంత కారులో వచ్చి ఉండొచ్చు. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏ బస్సు పట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఉండొచ్చు. నువ్వు విద్యావంతుడు కావచ్చు, మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తివి కావచ్చు. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా చిన్న పని చేసుకుంటూ చిన్న ఉద్యోగంలో ఉంటుండొచ్చు. అయితే పరలోకపు సింహాసనం ఎదుట ఆ భేదాలు ఏమీ కూడా లేవు. దేవుని దృష్టిలో భూ సంబంధమైనటువంటి గౌరవాలు, స్థితులు, సంపాదనలు ఏవి కూడా వారి యొక్క ఆత్మీయ విలువను పెంచలేవు, తగ్గించలేవు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూస్తాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. సో దేవుని యొక్క రాజ్యములో విఐపి సెక్షన్ అనేది ఏం లేదు. ఆయన సింహాసనం చుట్టూ కూర్చున్న వారందరూ కూడా కృప ద్వారా రక్షింపబడినటువంటి పాపులు. అందుకే మనం ఎవరిని కూడా ఎక్కువగా చూడడానికి లేదు, తక్కువ చూడడానికి లేదు. ఎవరి పట్ల మనకు ఈర్ష్య కానీ గర్వము కానీ ఉండడానికి వీల్లేదు. సో మన స్పందన ఎట్లుండాలి తెలుసా? మన తోటి సహోదరుని చూసినప్పుడు మన స్పందన ఎట్లుండాలంటే, ప్రభువా నన్ను రక్షించిన కృపనే వారిని రక్షించింది, అందుకే వారిలోనూ నీ సౌందర్యాన్ని చూడలేము. సో మనము చెప్పగలగాలి, మన సహోదరుని సంఘములో చూసినప్పుడు వారిలో క్రీస్తు యొక్క సౌందర్యాన్ని మనం చూడగలగాలి. నీ హృదయము కృపను ఆధారంగా చేసుకొని ఉన్నప్పుడు నువ్వు ప్రతి విశ్వాసిని దేవుని వరముగా చూస్తావు. అప్పుడు నిజమైన సమానత్వం, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఐక్యత సంఘంలో కనబడతా ఉంటుంది. అదే క్రీస్తులోని సంఘం యొక్క మహిమ. వేరువేరు జాతులు, వేరువేరు వర్గాలు, వేరువేరు పరిస్థితుల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఒక్కటిగా
ఏ భేదము లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా వారు సమాన వారసులు అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే సంఘంలో హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు. సో మొదటిగా సమాన వారసులం, రెండవదిగా ఒక్క శరీరం అందలి అవయవములు. ఏమంటున్నాడు ఆయన? ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరం అందలి సాటి అవయవములు. ఈ సత్యము మనమందరం కూడా ఒక్క శరీరంలోని అవయవాలము అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం 12-13 వచనాలు మనం గమనిస్తే, ఏలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్ననో ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరమును ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమే, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమే. ఒక అద్భుతమైనటువంటి సత్యము ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం అనేటువంటిది కేవలము కొంతమంది మంచి వాళ్ళ యొక్క సమూహం కాదు. సంఘం అనేటువంటిది కేవలము సువార్తను తెలుసుకున్నటువంటి ప్రజల యొక్క సమూహము కాదు. కేవలం మనమందరము తెలుగు వారమై ఉండి సువార్తను తెలుసుకొని మనమందరము కేవలము వారానికి ఒక 2 గంటలు కలుసుకొని సహవాసము చేసిపోయేటువంటి ఒక గుంపు కాదు. నువ్వు నిజముగా క్రీస్తు యొక్క సంఘములో భాగమైతే నువ్వు క్రీస్తు శరీరానికి అతుకబడినటువంటి ఒక అవయవానివి. ఇతర తోటి సహోదరులు నీతో పాటుగా ఒకే శరీరానికి అతుకబడినటువంటి అవయవాలు. సంఘం అనేటువంటిది పరస్పరం ఆధారపడేటువంటి ఒక శరీరం. ఒకే తల అయినటువంటి క్రీస్తుకు అతుకబడి ఉన్నటువంటి సజీవ సమాజం. క్రీస్తులో జీవం పొందినటువంటి క్రీస్తు యొక్క శరీరం. మనమందరం కూడా వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చినాం. విద్యలో, స్థాయిలో, సంస్కృతిలో, భాషలో, ఆర్థిక స్థితిలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మనమందరం కూడా ఒకే ఆత్మ చేత ఒకే శరీరంలోనికి బాప్తిస్మం పొందాము. మనమందరినీ ఒకే రక్తం కొనుగోలు చేసింది. మన జీవము ఒకే మూలం నుండి ప్రవహిస్తుంది. అందువలన సంఘం అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ కాదు, అదొక ఆర్గానిజం. అంటే జీవించి ఉన్నటువంటి శరీరం, క్రీస్తుతో కలపబడినటువంటి జీవము గల సమాజం. కాబట్టి సంఘంలో ఎవరిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మనం ఒకరిని నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే శరీరంలోని ఒక అవయవాన్ని మనము కత్తిరించేస్తున్నాం. ఒకరి సేవను మనం నిర్లక్ష్యం చేస్తున్నామనంటే శరీరంలోని రక్త ప్రవాహాన్ని మనం అడ్డుకుంటున్నాం. సో అలాంటి సంఘము జీవాన్ని కోల్పోతుంది. చేతి, కాలు, కన్ను ఏ చిన్నదైనా కూడా అది లేకపోతే శరీరానికి బాధ కలుగుతుంది. అలాగే సంఘములో ప్రతి విశ్వాసి కూడా ముఖ్యమైనటువంటి వాడు. ఎవరిని అవసరం లేదు అని అనడం క్రీస్తు యొక్క శరీరాన్ని గాయపరచడం. అలాగే నేను సంఘంలో ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉన్న అవయవాన్న, లేకపోతే శరీరానికి నొప్పి కలిగించే అవయవాన్న అని మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. నా ద్వారా సంఘము కలంకానికి, అపవిత్రతకు గురయ్యబడే విధంగా నా ప్రవర్తన ఉందా, లేకపోతే సంఘానికి పరిశుద్ధత కలిగే విధంగా నా ప్రవర్తన, నా జీవితం ఉందా? నీ వ్యక్తిగత జీవితమే కావచ్చు, సంఘానికి వెలుపలనే నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కడున్నా సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు.
అది నా వ్యక్తిగత విషయం అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు పాపంలో కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు శరీరానికి అతుకబడినటువంటి అవయవము. ఒక అవయవం చెడిపోతే ఆ సమస్య ఎక్కడికి ఆగిపోదు, అది శరీరం అంతా కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి నీ వ్యక్తిగత జీవితం గురించి జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు చూడనప్పుడు, ఎవరు లేనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ సంబంధాలు ఎలా ఉన్నాయి, సంఘంగా కూడొచ్చినప్పుడు అందరి ఎదుట మంచిగా ఉంటున్నామేమో, బట్ వ్యక్తిగతంగా మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన చూపులు ఎలా ఉంటున్నాయి, మన మాటలు ఎలా ఉంటున్నాయి. పిల్లరా, నా సంఘానికి నేను దీవెనకరమైనటువంటి అవయవాన్న, లేకపోతే సంఘానికి హాని కలిగించేటువంటి అవయవాన్ని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఆత్మీయ దృశ్యం ఏంటంటే, క్రీస్తు తలగా ఉన్నాడు, మనమందరం కూడా అవయవాలుగా ఉన్నాం. సో మన శరీరాన్ని కలిపి ఉంచేటువంటి ఒక శక్తి ఎవరు అనంటే ఆత్మ. క్రీస్తు తలగా ఉన్నప్పుడు ఎవరికి అధికత్వం అంటే గొప్పతనం లేదు, ఎవరికి తక్కువతనం లేదు. ఆయన సింహాసనం చుట్టూ స్పెషల్ సీట్ ఎవరికి లేదు. సో మనం అందరం కృపపైననే ఆధారపడుతున్నాం. సో కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసం మనం ఎట్లా చూస్తున్నాం? వారిని బలహీనులుగా చూస్తున్నామా, భారమైన వారుగా చూస్తున్నామా, లేక ప్రభు యొక్క రక్తంతో కొనుగోలు చేసినటువంటి అవయవంగా మనము చూస్తున్నామా? ఎవరైనా బలహీనంగా కనిపించినప్పుడు కేవలం వారిని సరిచేయడం మాత్రమే కాదు, ఆ బలహీనులను మోయడానికి కూడా మనం ముందుకు రావాలి. ఆ బలహీనతల్ని సహించగలగాలి. మన శరీరంలో ఒక అవయవం పాడైతే తీసి పడేయం, దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎప్పటికీ బాగు కాదు అని తెలిసినప్పుడు మాత్రమే, దాని ద్వారా శరీరం అంతటికి కూడా ప్రమాదం ఉన్నదని తెలిసినప్పుడు మాత్రమే ఆ యొక్క అవయవాన్ని మన నుంచి దూరం చేస్తాం. అట్లాగే చిన్న చిన్న విషయాలకు మనుషుల్ని మనం దూరం చేసుకోకూడదు. మనము ఒకే శరీరముగా ఉండేటువంటి ఐక్యతను కాపాడుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. సంఘములో నీ స్థానం ఏదైనా ప్రేమతో ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుని యొక్క వరముగా చూడాలి. ఐక్యతను కాపాడడానికి ప్రయాసపడాలి. యేసు ఒక్క శరీరములో అందరు విశ్వాసులను ఏకం చేశాడు. క్రీస్తుతో కలిసి క్రీస్తు కోసం ఒకరినొకరము ప్రేమించుచు జీవించడం అనేటువంటిది దేవుని యొక్క అనాది ప్రణాళిక. అంతేకాకుండా మూడవ సత్యం ఏంటంటే, ఇందులో వాగ్దానములో పాలువారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం అంటుంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే క్రీస్తు నందు ఉన్నటువంటి ప్రతి విశ్వాసి దేవుని వాగ్దానములలో పాలివాడు. సో ఏంటి దేవుని యొక్క వాగ్దానాలు? వాగ్దానాలు అనగానే చాలా శాతం మనం ఏం తీసుకుంటాం? నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప చేస్తాను. సో నిజమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి నిజమైనటువంటి వాగ్దానము క్షమాపణ. నిజమైన వాగ్దానము ఆయన రక్షణ, నిత్య జీవము, ఆయనతో సమాధానపరచబడము. ఇవి ఆయన మనకు వాగ్దానం చేశాడు, వాటిని మనకు అనుగ్రహించాడు. ఇవి మనం సంపాదించుకోలే. మన జ్ఞానముతో, మన శక్తితో, మన మంచి క్రియలతో మనం సంపాదించుకున్నవి ఏవి కావివి. ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు నెరవేర్చాడు.
సో క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వాగ్దానాలకు వారసులు, ఈ వాగ్దానాలను స్వతంత్రించుకున్నటువంటి వారు. అందరం వారసులం కాబట్టి మనం ఒకరికొకరం ఏంటంట, పాలివారం. అంటే దేవుని కుటుంబంలో నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. సో మన స్థానము దేవుని యొక్క కుటుంబంలో ఉంది. సో దేవుని కుటుంబంలో తాత్కాలిక అతిథులు ఉండరు, సందర్శకులు ఉండరు. దేవుని కుటుంబంలో ఆయన సంతానం, ఆయన చేత ప్రేమించబడినటువంటి తన కుమారులు కుమార్తెలు ఉంటారు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన స్థానం అనేటువంటిది ఖచ్చితమైనది, మరి గౌరవప్రదమైనది. ఇక్కడ ఎవరికి ఎక్కువ గౌరవము, ఎవరికి తక్కువ గౌరవం అనేటువంటిది లేదు. సో కాబట్టి ప్రతి విశ్వాసిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. చిన్నవారైనా బలహీనులైనా వారి యొక్క స్థానాన్ని మనం గుర్తించాలి. ఎవరినైనా మనము తక్కువ చేసి చూడడం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములో వారికి ఉన్నటువంటి హక్కును మనము నిర్లక్ష్యం చేయడం అవుతుంది. సో కాబట్టి ఇది కుటుంబం. మనం దేవుని యొక్క వాగ్దానములో మనం పాలువారము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించినట్లయితే సో సంఘంలో విభజనలు, ఘర్షణలు అనేటువంటివి ఉండవు. యూదులైనా గ్రీసు దేశస్థులైనా అందరూ కూడా క్రీస్తులో ఒక్కటే. ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, రంగును బట్టి, చదువును బట్టి, చేసే ఉద్యోగాలను బట్టి సో ఇలాంటి వ్యత్యాసాన్ని సంఘంలో మనము చూపకూడదు. సో ఈ సత్యం నీకు అర్థమైతే మన జీవితంలో మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. సో నువ్వు దేవుని యొక్క వాగ్దానంలో భాగస్వామి అని తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. నువ్వు చిన్న పని చేస్తూ ఉండొచ్చు, నీకు తక్కువ జీతమే రావచ్చు, నీ పని ఎవరి చేత గుర్తింపబడదగినది కాకపోవచ్చు, నీ కుటుంబము సమాజంలో చాలా చిన్నది కావచ్చు, నువ్వు చదువుకున్నది తక్కువే కావచ్చు. కానీ దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుటుంబంలో ఆయన యొక్క వాగ్దానానికి నువ్వు వారసురాలవు. నువ్వు ఇంకా అయ్యో నేను పేదవాణ్ణి, లేకపోతే నేను బలహీనుణ్ణి, లేకపోతే నాకేం తెలియదు అని నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ స్థితిని నిందించుకుంటూ నువ్వు అక్కడే ఉండిపోవడానికి లేదు. ధైర్యంగా నువ్వు ఆయన యొక్క సహాయం కోసము కృప పొందడానికి ఆయన కృపాసనం వద్దకు నీకు ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. నాకు మనసు లేదు, నేను అర్హుడను కాదు అనేటువంటి సందేహాలు నీకు ఉండడానికి వీల్లేదు. నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, ఆయన సమాధానం ఇస్తాడు అని మనము నమ్మకంతో ప్రార్థించగలుగుతాం. అంతేకాకుండా దేవుని యొక్క పనిలో ధైర్యాన్ని పొందుకుంటాం. క్రీస్తులో వారసులుగా ఉన్నందున మన సేవలు, మన పనులు చిన్నవి కావచ్చు, నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను చేసేటువంటి పని ఎంత, నేను చేసేటువంటి ఈ యొక్క చిన్న పని ఏం అంత పెద్ద ప్రయోజనం కాదు అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 58వ వచనంలో అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. సో మనం చేసేటువంటి చిన్న పని కూడా దేవుని యొక్క రాజ్యంలో విలువైనది. సో మనము మన పనిని, మనకు అప్పగించబడినటువంటి బాధ్యతను మనము సంతోషంగా కొనసాగించాలి. అలాగే కష్టంలో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. జీవితము సమస్యలతో, ఇబ్బందులతో నిండి ఉన్నప్పుడు మనం వాగ్దానములలో భాగస్వాములమని తెలుసుకోవడం ద్వారా మనకు నిరీక్షణను, మనకు ఆత్మీయతలో స్థిరత్వాన్ని ఇది మనకు కలుగజేస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము.
సో దేవుల్లో నీకున్నటువంటి స్థానాన్ని నువ్వు గుర్తిస్తే, సో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, సో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి వాగ్దానము నెరవేరుతుందని మనము నమ్మినట్లయితే మనము ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనము ఓపిక, సహనాన్ని కలిగి నిరీక్షణతో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మనం ఎదురు చూడగలుగుతాం. సో మన స్థానమును దేవుని యొక్క వాగ్దానాల వెలుగులో గుర్తించడం అనేటువంటిది ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ధైర్యంగా, స్థిరంగా, నమ్మకత్వంతో జీవించడానికి ఇది సహాయపడుతుంది. పిల్లరా, సో ప్రతిరోజు విశ్వాసముతో, ప్రార్థనలో నీకు దేవుడు అనుగ్రహించినటువంటి సామర్థ్యము చొప్పున ఆయన పనిలో కొనసాగడానికి నువ్వు ప్రయాసపడాలి. కాబట్టి మీ పక్కన ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని దేవుని యొక్క వాగ్దానంలో పాలువారు, నీతో పాటు కుటుంబ సభ్యుడు, నీ శరీరంలో తోటి అవయవము అని మనము గుర్తించి వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనము అందించాలి. సో రాజమహల్లో అతిథులు తాత్కాలికంగా వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కొంతమంది సహోదరులు, అన్నవాళ్ళు ప్యాలెస్లో వర్క్ చేస్తారు. విజిటర్స్ వస్తారు, పోతూ ఉంటారు కదా, వర్కర్స్ వస్తారు, వెళ్తూ ఉంటారు. కానీ రాజు కుమారులు వారసత్వంలో భాగస్వామ్యం కలిగి ఉంటారు, సింహాసనపు యొక్క హక్కులు కలిగి ఉంటారు. అలాగే దేవుని యొక్క రాజ్యంలో, దేవుని కుటుంబంలో మనము తాత్కాలికంగా అతిథులము కాదు, దేవుని వాగ్దానాలలో నిజమైనటువంటి వారసులము, భాగస్వాములము, గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారం. కాబట్టి ప్రతి విశ్వాసి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, మనము పూర్తి స్థాయిలో వారసులం, వాగ్దానాలను పొందేటువంటి వారం. సో ఈ సత్యము మన యొక్క అభిప్రాయాన్ని మార్చాలి, ఇతరులను చూసేటువంటి దృష్టిని మార్చాలి. సో సంఘములో నీ స్థానాన్ని సామాజిక స్థాయితో కాదు, కృపతో గుర్తించాలి. ప్రతి విశ్వాసిని ప్రేమించాలి, గౌరవించాలి. కంప్లైంట్స్ కాదు, ఐక్యత పైన దృష్టి పెట్టాలి. ఇది ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది. అఫ్కోర్స్ మనమందరం బలహీనులం. పర్ఫెక్ట్ చర్చ్ అనేది ఎక్కడ ఉండదు, పర్ఫెక్ట్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉండరు. మనమంతా కూడా ఇంకా పాపం యొక్క ఆ యొక్క స్వభావము చేత ఇడవబడుతున్నటువంటి వారం, బలహీనులమైనటువంటి వారం. అందుకే మనం ఒకరికొకరము మన బలహీనతల్లో సహకరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, సో మనం ముందుకెళ్ళడం కొరకే దేవుడు మనల్ని ఒక్క సంఘముగా, ఒక కుటుంబంగా చేశాడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఐక్యత అనేటువంటిది సహజమైనది కాదు, అది మన యొక్క ప్రాచీన స్వభావానికి విరుద్ధమైనది. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి నిత్య శ్రమ అవసరం, నిత్య కృప అవసరం, నిత్య ప్రార్థన అవసరం. మనమందరము ఒకే రీతిగా ఉండడం అంటే ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకోవడం, ఒకే రకంగా పలకరించడం, ఒకే రకంగా మాట్లాడడాన్ని బట్టి దేవుడు మహిమ పొందడు. భిన్నత్వంలో కూడా ఐక్యతను కలిగి ఉండడం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. సువార్త ద్వారా దేవుడు యూదులను, అన్యులను, ధనవంతులను, దరిద్రులను అందరినీ క్రీస్తునందు ఒక్క శరీరంగా చేశాడు. మనము ఒకరికొకరము పోటీదారులము కాదు, మనము సహవారసులం. మనము వేరు వేరు కొమ్మలం కాదు, ఒక్క శరీరము. అంతేకాకుండా ఒకరికొకరం సంబంధం లేనటువంటి వారం కాదు, మనము వాగ్దానములో పాలివారం. క్రైస్తవునికి కులం అనేటువంటిది ఉండదు. ప్రాంతాల భేదాలు, భాషల యొక్క భేదాలు, హెచ్చు తగ్గులు అనేటువంటి ఉండవు. ఇంకా నువ్వు వాటిని బిలీవ్ చేస్తున్నావు. నీకు ప్రాంతీయ అభిమానం ఉందనుకో, నీకు భాష అభిమానం ఉందనుకో, నీకు కుల అభిమానం ఉందనుకో, నువ్వు క్రైస్తవుడివి కావు, ఇంకా దేవుని యొక్క కుటుంబంలో భాగం కాదు. సో నిజంగా నువ్వు దేవుని కుటుంబంలో భాగమని భావిస్తే ప్రతి ఒక్కరిని కూడా అదే దృష్టితో చూడాలి, అదే భావనతో సంఘంలో నువ్వు మెలగాలి. మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే ఐక్యత ప్రాముఖ్యం అని చెప్పి మనం గుర్తించాలి.
అభిప్రాయాల కోసం గ్రూపులుగా విడిపోవడము దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచేటువంటి పాపం అని గుర్తించాలి. ఆ పాపము మన ద్వారా జరగకుండా జాగ్రత్త పడాలి. వేరు అభిప్రాయాల కోసము గుంపులుగా విడిపోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు. అది దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచేటువంటి పాపం. సంఘంలో విభేదాలకు తగాదాలకు అవకాశం ఇవ్వద్దు. ఎవరికి సత్యం ఎక్కువ తెలుసు అనేటువంటి పోటీ భావము దేవుని యొక్క మహిమను కించపరుస్తుంది. అందుకే ఎవరు మాట్లాడుతున్నా మనము వినాలి, అర్థం చేసుకోవడానికి, వాదించడానికి కాదు. కృపతో మాట్లాడాలి, గెలవడానికి కోసం కాదు, నిలుపుకోవడం కొరకు, రిలేషన్స్ని కాపాడుకోవడం కోసం మనం మాట్లాడాలి. ఐక్యత కోసం ప్రార్థించాలి. మన యొక్క అభిప్రాయం గెలవడం కోసం కాదు, మనమంతా కలిసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనము ప్రయాసపడాలి. అభిప్రాయాల కన్నా ఐక్యతకు ప్రాధాన్యతనివ్వండి. సో మీ మాటలతో, మీ మనసుతో, మీ నిర్ణయాలతో దేవుని యొక్క ఆత్మను సంతోషపరిచే విధంగా మీరు ప్రయాసపడాలి తప్ప ఆయనను దుఃఖపరిచే విధంగా మన ప్రవర్తన ఉండడానికి వీల్లేదు. సత్యములో స్థిరంగా నడవడానికి, ప్రేమలో అభివృద్ధి చెందడానికి మనము ప్రయాసపడాలి. సో ఎప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? ప్రభువా, నా అభిప్రాయాలు నన్ను విభేదానికి నడిపించకూడదు. నీ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటువంటి వ్యక్తిగా నన్ను చెయ్యి. నా మాటలు, నా ఆలోచనలు, నా ప్రతిస్పందనలు క్రీస్తు సంఘములో శాంతికి, ప్రేమకు కారణమవ్వాలి అనేటువంటి ఉద్దేశముతో ప్రతి నిత్యము దేవుని యొక్క సహాయాన్ని మనము కోరగలగాలి. ఐక్యత అంటే తేడాలు లేకుండా ఉండడం కాదు, తేడాలకు మించినటువంటి బలమైన ప్రేమను కలిగి ఉండడమే ఐక్యత. మీలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవు. ఆ భిన్నాభిప్రాయాల కంటే కూడా మించినటువంటి ప్రేమను కలిగి ఉండడము నిజమైన ఐక్యతకు మూలం. ఇది పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి ఐక్యత. సో దాన్ని కాపాడుకోవడం కొరకు సంఘం అంతా కూడా ప్రయాసపడాలి. సో దేవుని యొక్క సత్యం మనకు అర్థమైనప్పుడు ఆశ్చర్యముతో ఆయన్ను ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన యొక్క సత్యము మనకు అర్థమైనప్పుడు సో మనం చేయాల్సినటువంటి రెండవది ఏంటంటే ఐక్యతలో కొనసాగడానికి మనము ప్రయాసపడాలి. దేవుడు ఈ యొక్క మాటల్ని మన వినికిడిలో దీవించును గాక.